సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసులో టాలీవుడ్ యాక్టర్ అల్లు అర్జున్ కు మరో ఊరట లభించింది. ప్రతి ఆదివారం చికటపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలన్న షరతు నుంచి నాంపల్లి కోర్టు మినహాయింపు ఇచ్చింది. ఇక అల్లు అర్జున్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పై ఈ నెల 3వ తేదీన నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. 50,000 రూపాయలు 2 పూచీకత్తులను ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్ కు హాజరు కావాలని, సాక్షులను ప్రభావితం చేయొద్దని షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు గత ఆదివారం అల్లు అర్జున్ చిక్కడపల్లి పీఎస్ కు స్వయంగా హాజరై సంతకం చేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో భద్రతా కారణాలతో ఈ షరతు నుంచి అల్లు అర్జున్ ను కోర్టుకు మినహాయింపు కోరారు. సానుకూలంగా స్పందించిన కోర్టు ప్రతి ఆదివారం సంతకం చేయడం నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి, అల్లు అర్జున్ కి ఊరట లభించింది. ఇక్కడ నుంచి ఆదివారం స్టేషన్ కి రావాల్సిన అవసరం లేకుండా, సో ఇవన్నిటి మొత్తానికి ఒక బిగ్ రిలీఫ్ అని అల్లు అర్జున్ కి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు ఊరటల కల్పించింది. అయితే కొన్ని షరతులతో ఆయనకి ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు కొద్దిసేపటి కిందటే వాటిలో సడలింపులు ఇచ్చింది. అయితే పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు 2 నెలల పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల లోపు చికట్పల్లి పోలీసుని వాళ్ళ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే వీటన్నింటి విషయంలో బన్నీకి కోర్టు మినహాయింపు ఇచ్చింది వైశాలి. అయితే గత ఆదివారం కూడా చికట్పల్లి పోలీస్ స్టేషన్ లో సైన్ చేసి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఆయన చూసేందుకు కూడా ఫ్యాన్స్ భారీగా అక్కడికి వెళ్లారు. సో దీంతో కాస్త ఇబ్బంది వాతావరణం కూడా అక్కడ కనిపించింది. ఇలాంటి సమయంలో ప్రతి ఆదివారం అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో చికట్పల్లికి స్టేషన్ కి వెళ్లడం వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూలు అలాగే సెక్యూరిటీ పరంగా కూడా పలు ఇబ్బందులు వస్తాయని కూడా కోర్టులో ఆయన పిటిషనర్ పేర్కొన్నారు. సో తాజాగా విచారించిన న్యాయస్థానం మొత్తానికి అల్లు అర్జున్ కి ఊరట కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రతి ఆదివారం చికట్పల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదంటూ కూడా కోర్టు ఆదేశించి, అయితే ఈ కేసు విషయంలో మాత్రం డెఫినెట్ గా పోలీసులకు ముందు అల్లు అర్జున్ సహకరించాలని కూడా కోరింది వైశాలి. ఇక మనకి పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో, అటు సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ కి జరిగిన ఈ అల్లు అర్జున్ కారణం అంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తర్వాత నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దాని తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై దాదాపు 50,000 రూపాయలతో 2 పూచీకత్తులు కోర్టుకు సమర్పించాలని సూచించింది. 2 నెలల పాటు ప్రతి ఆదివారం సంబంధిత పోలీస్ స్టేషన్ లో, అంటే చికట్పల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కూడా ఆదేశించింది. సో మొత్తానికి ఇప్పుడు ఇలాంటి అంశంలో ఆయనకి సడలింపులు అయితే ఇచ్చింది. సో మొత్తానికి కొద్దిసేపటి కిందటే వైశాలి ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే డిసెంబర్ 4వ తారీఖు నుంచి మొదలు పెడితే డిసెంబర్ 5వ తారీఖున పుష్ప రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ కి వాస్తవానికి డిసప్పాయింట్ మూడ్ లో ఉన్నారు. అల్లు అర్జునే కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొంత డిసప్పాయింట్ లో మూడ్ లో వండుకుంటూ పుష్ప మూవీ సక్సెస్ ను కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాం ఫ్యాన్స్ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. సో అదేవిధంగా కోర్టుకు, అలాగే నాంపల్లి కోర్టు కావచ్చు, అలాగే చికట్పల్లి పోలీస్ స్టేషన్ కావచ్చు, అల్లు అర్జున్ వెళ్ళినప్పుడల్లా కూడా అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుని అక్కడ నినాదాలు చేయడం ఇలాంటివి చూస్తుంటే భవిష్యత్తులో మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తలెత్తుతాయనే ఉద్దేశంతో కూడా కోర్టు కూడా ఇక్కడ నుంచి అంటే ఆదివారం పోలీసుల సమక్షంలో వెళ్లి సైన్ చేయాల్సిన అవసరం లేకుండా మరొక పక్క విదేశాలకు వెళ్లడానికి కూడా అనుమతించింది వైశాలి. రైట్, థ్యాంక్ యూ వినోద్. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నాంపల్లి కోర్టు హీరో అల్లు అర్జున్ కి ఊరట కల్పించినట్టుగా తెలుస్తోంది. గతంలోనే అతనికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ప్రతి ఆదివారం నాడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వాలంటూ కూడా ఈ నిబంధనలు అల్లు అర్జున్ కి షరతు విధించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి విచారణలో ప్రతి ఆదివారం అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా ఈ నిబంధనను మినహాయించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ప్రతి ఆదివారం నాడు చిక్కడపల్లి పోలీసుల ఎదుట తను హాజరు కాలేనంటూ కూడా తను భద్రతా దృష్ట్యా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ అన్ని పరిశీలించినటువంటి కోర్టు అల్లు అర్జున్ ప్రతి ఆదివారం నాడు పోలీస్ స్టేషన్ కి వెళ్తే నిజంగానే అక్కడ అభిమానులు చేరుకొని కోలాహలం జరిగేటువంటి అవకాశం ఉందని కోర్టు పరిగణలోకి తీసుకొని తను ప్రతి ఆదివారం నాడు పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యేటువంటి అవకాశం లేదు అంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేస్తూ అల్లు అర్జున్ ఈ పోలీస్ స్టేషన్ కి హాజరు అవ్వకపోవడం ఒక అంశం అయితే తను విదేశాలకు కూడా వెళ్ళవచ్చు అంటూ కూడా కోర్టు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇన్ని రోజుల పాటు పుష్ప సినిమా ఈ సంధ్యా థియేటర్ ఘటన తర్వాత తనపైన నమోదైనటువంటి ఈ కేసుల విషయంలో తను హైదరాబాద్ దాటి వెళ్లకూడదు అనే దానిపై కూడా కోర్టు కొన్ని ఆంక్షలు విధించింది.
ఆదివారం నాడు పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వడము, హైదరాబాద్ దాటి వెళ్లకూడదు అనే దానిపై కూడా ఈ నిబంధనలు కోర్టు నియమించడంతో భద్రతా దృష్ట్యా వీటన్నిటిని కూడా మినహాయిస్తూ అల్లు అర్జున్ హైదరాబాద్ దాటి వెళ్లొచ్చు, ప్రతి ఆదివారం నాడు పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ నాంపల్లి కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.